తిరుపతి లడ్డు గురించి రచ్చ రచ్చ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మామూలు లడ్డూయే కదా, ఇది మామూలు విషయం అని చెప్పి తీసుకోవటం పొరపాటు అయిపోద్ది అనమాట. ఇండియా లెవెల్లో, నార్త్ లెవెల్లో, అటు ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ న్యూస్ అయితే ఫుల్గా వైరల్గా మారుతుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ టీటీడీని తిరుగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ టైంలో సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని అయితే టార్గెట్ చేస్తున్నారనమాట. ఇంకొంతమంది డిప్యూటీ సీఎంని అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పచ్చిగా టార్గెట్ చేస్తున్నారు. ఓన్లీ మన తెలుగు స్టేట్లో టార్గెట్ చేస్తే నేనైతే మాట్లాడలే, కానీ నార్త్ వాళ్ళు సైతం పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు. దానికి గల కారణం ఈ వీడియో అనమాట. బీఫ్ గురించి గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, ఆయన అన్న మాటలు, నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకుని స్వామి సో ఈ గొడ్డు మాంసం తినడం ఏదైతే ఉందో ఇది తప్పే కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియోలో తెలియజేశారు. వివేకానంద బయోపిక్ లో ఉంది, మా నాన్నగారు ఈ విధంగా తెలియజేసిందని చెప్పి ఆయన పట్టుకుని మాటలైతే బాగా తిరుగుతున్నారనమాట. అంటే ఇప్పుడు తిరుపతి లడ్డూలో కలిసింది ఏంటి, ఎద్దు కొవ్వు అనమాట. సో ఇప్పుడు ఎద్దు మాంసం తినొచ్చు అని చెప్తుండు. అంటే ఎద్దు మాంసం తినొచ్చు అంటే ఆ తిరుపతి లడ్డూను ఆ విధంగానే తినొచ్చా, లేకపోతే ఆ తిరుపతి లడ్డూలో కలిసినటువంటి ఎద్దు కొవ్వు తప్పులేదని చెప్తుందా అనేటటువంటి మాటలైతే గట్టిగా వినపడుతున్నాయి అనమాట. ఇటు జగన్మోహన్ రెడ్డి గారేమో ఇది అసలు స్కామ్ అంటున్నారు, ఇది కావాలని చెప్పి. ఇక్కడ చూసుకున్నట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే వరదల్లో విజయవాడ మునిగిపోయింది. అంతకుముందు చూసుకున్నట్లయితే గుడ్లవల్లేరు కాలేజీ ఒక విషయం జరిగింది. ఆ ఇన్సిడెంట్లన్నింటినీ మూసేయాలి, ఆ ఇన్సిడెంట్లన్నింటి నుండి ప్రజల్ని దారి తప్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. నిజానికి ఏం కలవలేదు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి అయినా, అంబటి రాంబాబు అయినా వీళ్ళంతా కూడా కళాఖండిగా తెలియజేస్తున్నారు అనమాట. దీన్ని విమర్శిస్తూ మన ప్రకాష్ రాజ్ గారు ఈ విధంగా ట్వీట్ వేయడం జరిగింది. ఆ లడ్డూలో నిజంగా కల్తీ జరిగిందా, దీని ఎవడైనా చనిపోయిందా, ఇదేమన్నా జాతీయ సమస్య? ఇప్పుడు జాతీయ సమస్యలు చాలా ఉన్నాయన్నమాట. అక్కడక్కడ వరదలు వస్తున్నాయి, అక్కడక్కడ మానభంగాలు జరుగుతున్నాయి, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ పవన్ కళ్యాణ్ గారు దాన్ని పరిష్కరించాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఆయన విమర్శలు చేస్తానండి. నువ్వే అధికారంలో కూర్చొని, నువ్వే ఆ సీట్లో కూర్చొని, నువ్వే విమర్శలు చేస్తే ఇక మిగిలిన సంగతి ఏంటి అనేటటువంటిది ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేయడం జరిగిందనమాట. దాన్ని పట్టుకొని మంచు విష్ణు అన్న పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ అది వందలాది మంది బతుకుల మనోభావాలు, ఆ మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడడం సబబు కాదు. మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారని చెప్పి మన మంచు విష్ణు మధ్యలో ఏలు పెట్టగలిగింది అనమాట. ఓ శివయ్య అనేటటువంటి ప్లేట్ వేస్తూ మన ప్రకాష్ రాజ్ గారు తన్నైతే ట్రోల్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇది జస్ట్ తిరుపతి దగ్గర నుండి మొదలయ్యి ఇండియా వైడ్ గా వెళ్ళి నేషనల్ వైడ్ గా బాగా మింగులైతే తింటుంది టీటీడీ అనమాట. సో దీని వెనక తప్పు ఎవరిది, రైట్ ఎవరిది అనేటటువంటిది అనవసరం. నిజంగా తప్పు జరిగితే, నిజంగా అది అపచారం అయితే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి, తగినటువంటి శిక్షించాలన్నమాట. శిక్షించిన తర్వాత ఇలాంటివి జరగకుండా ఉంటాయి అనమాట. ఇది వెళ్ళి డైరెక్ట్ గా ఇప్పుడు రామ మందిరం మీద కూడా ఎఫెక్ట్ పడింది. రీసెంట్ గా రామ మందిరంలో అంట వాళ్ళు తిరుపతి ప్రసాదం పంచడం జరిగిందంట. సో రామ మందిరంలో సైతం ఈ తిరుపతి లడ్డు అయితే ప్రత్యక్షమైంది. ఆ రామ మందిరం కూడా ఈ విధమైనటువంటి కల్తీ లడ్డు ఇచ్చేశారని చెప్పి వాళ్ళు గుస్స అవుతున్నారు అనమాట. ఈ విధంగా అటు నరేంద్ర మోడీ దగ్గర నుండి, ఇటు బీజేపీ దగ్గర నుండి రచ్చ అయితే జరుగుతుంది. పెద్ద గేమ్ ప్లాన్ అయితే మూవ్ అవుతుంది అనేటటువంటిది క్లారిటీగా చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఎన్ని జరుగుతాయి, ఎన్ని కల్తీలు జరుగుతున్నాయి? ఇప్పుడు మనకు పెట్టేటటువంటి లడ్డు ప్రసాదం దాంట్లో ఇంత కల్తీ చేశారు, అది కాస్ట్లీ లడ్డు అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఇంత కల్తీ చేశారంటే పిల్లలకి అంగన్వాడీ పథకం కింద పాలిస్తున్నారు, దాంట్లో ఎంత కల్తీ చేస్తున్నారు. అంగన్వాడీ పిండిస్తున్నారు, దాంట్లో ఎంత కల్తీ చేస్తున్నారు. ఇప్పుడు మన నూనె వస్తుంది అనమాట, దాంట్లో ఎంత కల్తీ జరుగుతుంది. సిద్ధార్థది వదలడు అనేటటువంటి సినిమా ఉంటుంది, అవన్నీ నిజమేనా? ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఫుడ్ లో కల్తీ ఉంది. ఏంది కర్మ అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడతాయి అనమాట. అక్కడ వెంకన్న స్వామి లడ్డుకే రక్షణ లేనప్పుడు ఇక్కడ మేము తినేటటువంటి ఫుడ్కి ఎవరా గ్యారంటీ అనేటటువంటిది కూడా ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించాలి మనం ఏది కొంటున్నాం, ఏది తింటున్నాం అనేటటువంటిది ఇంగితంతో ఆలోచించారనమాట. కల్తీ మాటలు మాట్లాడితేనే మనం తట్టుకునే అలాంటిది కల్తీ తిండి తిని మన లివర్ దొబ్బితే, మన ఆరోగ్యం దొబ్బితే ఏంది పరిస్థితి అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకొని అందరూ ఉండాలన్నమాట. సో ఏది తినాలన్నా కానీ ఆలోచించి తినండి. ఆ దేవుడు వచ్చేవి నీకు చెప్పడు, అరే నాయన నువ్వు పంది కొవ్వు కలిసింది, ఎద్దు కొవ్వు కలిసింది తింటున్నారు నాయన అని చెప్పి ఆ దేవుడు చెప్పడు, ఆ వెంకన్న స్వామి చెప్పడు. ఎందుకంటే ఆ వెంకన్న స్వామి అయినా ఆ దేవుడైనా నీకు బుర్ర అనేటటువంటి ఐటమ్ ఇచ్చిండు. ఆ బుర్రని నువ్వు సరిగ్గా వాడుకొని నువ్వు ఏది తింటున్నావు అనేటటువంటిది తెలియజేయాలన్నమాట. నిజంగా టీటీడీ వాళ్ళని ఏమనాలి అనేటటువంటిది నాకైతే అర్థం కాల. సో దీని మీద ఇంత రచ్చ అయితే జరుగుతుంది, దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. ఈ రచ్చ వల్ల జానీ మాస్టర్ కేసు డైవర్ట్ అయిపోయింది. జానీ మాస్టర్ కేసుని అందరూ మర్చిపోయారు, ఆ గుడ్లవల్లేరు ఇష్యూ మర్చిపోయారు, స్టీల్ ప్లాంట్ గురించి మర్చిపోయారు, ఈ వరదల గురించి మర్చిపోయారు, ఇప్పుడు లడ్డు మీద పడ్డారు. మరి తర్వాత ఇంకో ఇష్యూ వస్తే ఇది మర్చిపోతారా అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి.